నేను గడిపిన ఈ జీవితం గురించి అల్లా లెక్క తీసుకుంటాడు. నేను ఈరోజు చదివిన జుహర్ నమాజు నుంచి అల్లా లెక్క తీసుకుంటాడు. ఈ రోజు నేను చదివిన ఇషా నమాజ్కు ఫజర్ నమాజ్కి అల్లా లెక్క తీసుకుంటాడు అన్నటువంటి నమ్మకం ఎవరికైతే ఉంటుందో వారు ఖచ్చితంగా రేపు పరలోకంలో నిలబడాల్సి ఉంటుంది. నా కర్మల గురించి అల్లా దగ్గర సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది అని భయపడే వాళ్ళు ఖచ్చితంగా నమాజును చదువుతారు. ఆ నమాజు పట్ల వాళ్ళకి భారం ఉండదు, బద్ధకం ఉండదు. ఖచ్చితంగా అల్లా మీద ప్రేమతో, ఇష్టంతోనే వాళ్ళు నమాజ్ అన్నది చదువుతారు. సోదరులారా, మరి అలా నమ్మకం లేనివారు అల్లా పట్ల భయం ఉండదు, పరలోకం పట్ల భయం ఉండదు. అందుకోసమే వాళ్ళు అల్లా ఉన్నాడో లేడో, పరలోకం ఉందో లేదో ఏమో అన్నటువంటి సంశయంలో పడిపోయి బుద్ధి పట్టినప్పుడు నమాజ్కి వస్తూ ఉంటారన్నమాట. సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే నమాజు భారం అవుతుందో వారు మునాఫికులు అన్నారు. ఎవరైతే నమాజు భారం అవుతుందో వాళ్ళు మునాఫికులు అన్నారు. మునాఫికులు అంటే ఎవరండి? కపటలు, కపట విశ్వాసులు. విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్యలో ఊగిసలాడే వాళ్ళు కపటలు. నమ్మి నమ్మక, ఉండి ఉండక, విశ్వసించి